హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈ వారం కూడా లాస్ట్ వీక్ లాగే కొన్ని సినిమాలకి మళ్ళీ రిలీజ్ డేట్స్ వచ్చాయి. దాంట్లో మన నాని పారాడైజ్ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని చిన్న చిన్న మూవీస్ రిలీజ్ డేట్లు కూడా వచ్చాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ శ్రీ విష్ణు గారి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయంట. ఈ మంత్లోనే రిలీజ్ అవుతున్నాయంట. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆఫ్ని సెలెక్ట్ చేస్తే మేము వీడియో బయటగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అప్డేట్స్ అన్ని ఫాస్ట్గా తెలుసుకుంటారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ కూడా చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే 2 సినిమాలే రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అంటే నేను ఒక వీడియో చేశా సంక్రాంతి నా ఫేవరెట్ లిస్ట్ ఏంటి అని, అంటే టాప్ 1, 2, 3, 4. దాంట్లో 1 and 2 మూవీస్, నా 1 and 2 మూవీస్ ఈ వారం రిలీజ్ అయ్యాయి ఓటీటీలో. ఒకటి మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు G5లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వారం ఈ 2 రిలీజ్ అయ్యాయి ఓటీటీలో. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన నిఖిల్ యాక్ట్ చేస్తున్న స్వయంభూ టీజర్ రిలీజ్ అయింది. ఇది ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతోంది. దాని టీజర్ రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. కార్తికేయ 3 కూడా ఈ ఇయరే ఉండొచ్చు అంటున్నారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రావచ్చు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గాయపడిన సింహం, మన తరుణ్ భాస్కర్ గారిది ఇంకొక సినిమా టీజర్ గాయపడిన సింహం టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది. తను అమెరికా వెళ్ళాలనుకుంటాడు. సో దానికి అడ్డొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ట్రంప్ వల్ల, అండ్ కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. కేజీఎఫ్ రిఫరెన్స్ అండ్ పెళ్లి చూపుల రిఫరెన్స్, తన సినిమా పెళ్లి చూపుల రిఫరెన్స్. చాలా బాగుంది టీజర్. నెక్స్ట్ శ్రీ విష్ణు యాక్ట్ చేసిన మృత్యుంజయ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈసారి తను తన స్టైల్ కామెడీ కాకుండా థ్రిల్లర్ తీసుకున్నారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది అది. దాంతోపాటు విష్ణు విన్యాసం కూడా ఇంకా టీజర్ రాలేదు. 2 సేమ్ డేట్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మంత్ Feb 27th రిలీజ్ అవుతాయి అంటారు 2. నెక్స్ట్ అక్కినేని సుమంత్ గారిది తన బర్త్డే సందర్భంగా న్యూటన్ 3rd టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అది May 15th రిలీజ్ అవుతుందంట థియేటర్లో. హే భగవాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. నాట్ ఏ ట్రైలర్ అని పెట్టారు. ఈ ఇంట్రెస్టింగ్, వాళ్ళు ఒక బిజినెస్ చుట్టూ సినిమా ఉంది. ఆ బిజినెస్ ఏంటో టీజర్లో చెప్పలేదు, ట్రైలర్లో చెప్పలేదు. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ హై టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇది మన 30/21 షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, దాంట్లో యాక్ట్ చేసిన అనన్య లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు షార్ట్ ఫిలిమ్స్ అండ్ కొన్ని మూవీస్ చేసిన వాళ్ళు. ఆ టీజర్ కూడా రిలీజ్ అయింది. కొంచెం వెరైటీగానే ఉంది టీజర్ కూడా. నెక్స్ట్ శివాజీ గారు, లయ గారు యాక్ట్ చేస్తున్న సాంప్రదాయని సుప్పిని సుతపోసని ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్చువల్గా అది ఈ వారం డైరెక్ట్ ఓటీటీలో ఈటీవీలో రిలీజ్ అవ్వాలి. కాకపోతే దాని థియేటర్ రిలీజ్ కోసం March 6th రిలీజ్ అవుతుందంట. డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సో అది ఓటీటీలో ఈ వారం ఇంకా రాలేదు. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం లిరికల్ వీడియోస్ పెద్దగా ఏం రాలేదు. ఒకటి మొదలే మన విష్ణు గారిది విష్ణు విన్యాసం నుంచి లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అండ్ ఈ రోజు కొన్ని లిరికల్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి బ్యాండ్ మేళం నుంచి వ్యాలంటైన్స్ డే సాంగ్ రిలీజ్ చేస్తారంటున్నారు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాబట్టి మనం నెక్స్ట్ వీక్ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ థియేటర్లో ఒకటే రిలీజ్ ఉంది మన తెలుగు నుంచి. సుహాస్ అండ్ శివాని నగరం యాక్ట్ చేస్తున్న హే భగవాన్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. Feb 20 రిలీజ్ అవుతుంది. అంతే, పెద్ద థియేటర్ రిలీజెస్ నెక్స్ట్ వీక్ ఏం లేవు. అండ్ ఈ రోజు Feb 14 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఉదయ్ కిరణ్ గారు యాక్ట్ చేసిన మనసంత నువ్వే కూడా ఈ రోజే రిలీజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ వాటికి ఏమైనా వెళ్ళుంటే వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనకి ఈ అప్డేట్స్ అన్ని మీకు త్వరగా తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అది ఫాలో అయితే ఈ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అన్ని దాంట్లో పోస్ట్ చేసేస్తూ ఉంటాను. సో ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కొట్టండి. అండ్ అప్డేట్ స్టార్ట్ చేద్దాం. మన నాని అన్న యాక్ట్ చేస్తున్న పారడైజ్ మూవీ యాక్చువల్గా 26th March రిలీజ్ అవ్వాలి. అది పోస్ట్ పోన్ అయ్యి 21st August రిలీజ్ అవుతుంది. దాని రిలీజ్ డేట్ ఇచ్చారు. అప్పుడన్నా పోస్ట్ పోన్ అవ్వకుండా అదే డేట్కి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ నాకు తెలిసి అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఈ మంత్
టీజర్స్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తారని చూద్దాం. ఈ మంత్ ఎండ్ లోపు ఏమైనా వస్తాయేమో దాని గురించి అప్డేట్స్. లవణ్య త్రిపాఠి యాక్ట్ చేస్తున్న సతీ లీలావతి 6th March రిలీజ్ అవుతుంది. అండ్ 13th March కోర్ట్ మూవీ పేరు ఉన్నారు కదా, రోషన్ అండ్ శ్రీదేవి, వాళ్ళది బ్యాండ్ మేళం 13th March రిలీజ్ అవుతుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రాధాకృష్ణ పార్థిబన్ గారిది క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు, నల్ల నాగప్ప అని. అండ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. ఇంకా రిలీజ్ చేసిన కంటెంట్ చాలా ఉంది. ఈ మంత్ అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ గారిది నెక్స్ట్ మూవీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. నెక్స్ట్ మూవీ కుమారి 21F డైరెక్టర్ తో ఉండొచ్చు అని అంటున్నారు. హీరోయిన్ గా అనస్వర రాజన్ మన ఛాంపియన్ మూవీలో, రీసెంట్ గా విత్ లవ్ మూవీలో కూడా చేశారు. సో ఈ కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ సంగీత్ శోభన్ గారిది ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది. అఫీషియల్ గా ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఇంకా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ జానీ మాస్టర్ ఒక డాన్స్ షోలో చిక్రీ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ తను ఏం చెప్పారంటే, ఆ చిక్రీ సాంగ్ లో హుక్ స్టెప్ ఏదైతే ఉందో ఆ లెగ్స్ తో చేసేది అది రామ్ చరణ్ గారే కంపోజ్ చేశారంట. దాని ఎక్స్టెన్షన్ ఆ బ్యాట్ పట్టుకొని వెళ్ళేది అది జానీ మాస్టర్ కంపోజ్ చేశారంట. సో ఆ మెయిన్ హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారే కంపోజ్ చేశారంట. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఈ అప్డేట్స్ లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నేను చెప్పిన అప్డేట్ ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అండ్ రేపు అల్లు అర్జున్ గారి మీద నార్త్ సైడ్ ఒక ఛానల్ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ఒక నెగిటివ్ వీడియో చేశారు, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రేపు వస్తుంది అది. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.